మొన్న చందనోత్సవం జరిగినప్పుడు అక్కడ ఇన్సిడెంట్ అయింది కదా, అవును, గోడ పగిలిపోయినప్పుడు అంతా చేసినప్పుడు కలెక్టర్ గారు మన వాలంటీర్స్ చేసిన ఎఫర్ట్స్ ఆ జెన్యూనిటీ చూసి యోగాంధ్ర వైజాగ్ వాలంటీర్స్కి చేయమని చెప్పి చెప్పారు. ముందు రోజు ఈవినింగ్ 7 o'clock నుంచి నెక్స్ట్ డే 9-10 o'clock వరకు వాలంటీరింగ్ చేయాలి. వైజాగ్ వాలంటీర్స్ 2300 మంది, అలాగే ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, మిగిలిన వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుని మన టీము ఇంచుమించుగా 1 నెల రోజులు వర్క్ చేసింది సార్. వాలంటీర్స్ని మొబిలైజ్ చేయడం, వాళ్ళకి ట్రైన్ చేయడం, వాళ్ళతోటి కోఆర్డినేట్ చేయడం, వాళ్ళకి టీమ్స్ని బిల్డ్ చేయడం, ఒక్కొక్క టీంని ఒక్కొక్క ఏరియాకి ఎలాకేట్ చేయడం. నాకు అది ఒక వన్ ఆఫ్ ది లైఫ్ లెసన్. అంత పెద్ద ఈవెంట్ హ్యాండిల్ చేయడం. ఈ స్కాన్ చేసిన వాళ్ళు ఎంతమంది పక్కాగా చేశారంటేనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఇస్తుంది. దానికోసం ఇది ఆ రిపోర్టింగ్ 2,10,000 దగ్గర ఆగిపోయింది. 3 లక్షలు దాటింది అని కన్ఫర్మేషన్ వచ్చాక అప్పుడు ప్రశాంతంగా పడుకున్నాక మళ్ళీ 24 hours వరకు లెగలేదు సార్. మొన్న దానికి కలెక్టర్ గారు వైజాగ్ వాలంటీర్స్కి డిస్ట్రిక్ట్ అవార్డు ఇచ్చారనమాట. వెరీ గుడ్, అవార్డు కూడా వచ్చింది.